మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి నేటి వర్తమానాన్ని మనం విందాం. ఆలకించండి, గమనించండి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. వారు తమ భూమిని సేద్యపరుచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగు చేసేదను. ఇదే యెహోవా వాక్కు. గమనించండి, ఆలకించండి. దేవుని యొక్క మాట, నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తాను. పిల్లరా, దేవుడు ఎవరు అంటే మన జీవితాలకి గొప్ప నెమ్మదిని కలుగు చేసేవాడు. దేని వాక్యం తెలియచేస్తుంది, నేను వారికి నెమ్మదిని కలుగు చేస్తాను అని. నిజంగా ఈ స్థలములో ఉన్న మీరు, ఆలకిస్తున్న మీరు చెప్పగలరా? నెమ్మదితోనే నేను పనుకుంటున్నానండి అని చెప్పగలవా? మన జీవితంలో కొన్నిసార్లు లక్షల విలువ చేసి లక్షల రూపాయలు పెట్టి కట్టినటువంటి గృహాలు, లక్షల రూపాయలతో కట్టబడినటువంటి గృహాలు, అది ఎంతో సుందరంగాను నిర్మించబడిన తర్వాత, ఆ గృహ ప్రవేశం జరిగిన తర్వాత, ఆ గృహంలో నేను నెమ్మదిగా పనుకున్నాను అని చెప్పగలవా? నెమ్మదితో ఉన్నావా? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివితే, లేఖన భాగంలో మనం చదువుతూ ఉంటే, దేవుడు నెమ్మదినిస్తాడు. కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా నెమ్మది లేనటువంటి వారుగాను, సమాధానం లేనటువంటి వారుగాను జీవిస్తున్న విధానాన్ని మనం చూస్తాం. కొన్నిసార్లు అందరూ ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవించవలసి వస్తుంది మానవ జీవితంలో. ఉద్యోగం ఉంది, చేతి నిండా డబ్బులున్నాయి, మంచి వ్యాపారం చేస్తున్నాము, మంచి ఉద్యోగం చేస్తున్నాము, లక్షలు బట్టి మంచి భవనాలు కట్టుకున్నాం. కానీ ఎందుకో అంతరంగంలో మాత్రం నెమ్మది లేదు, అంతరంగంలో శాంతి లేదు. పిల్లరా, ఇలాంటి అనుభవాల మధ్య కనుక మనము కొనసాగుతూ ఉంటే నెమ్మది ఎక్కడ దొరుకుతుంది నీకు? నెమ్మది నీకు ఎవరిస్తారు? నెమ్మది నీకు ఎవరు కలుగు చేస్తారు? లోకంలో ఉన్న ఏ మనుషుడి వలన కానీ, మనుషుల మాటల వలన కానీ మనకు నెమ్మది కలగదు. వాక్యం తెలియచేస్తుంది, యెహోవా వలనే మనకు నెమ్మది, దేవుని వలనే మనకు నెమ్మది కలుగుతుంది అని. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనములో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండటం కంటే దేవుని భయము కలిగి ఉండటమే మేలు అంటాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉన్న ఉపయోగం ఏముంది? ఆస్తులు కూడా పెట్టుకున్నా నెమ్మది లేకపోతే ప్రయోజనం ఏముంది? మన జీవితానికి నెమ్మది అవసరం. నెమ్మదితో పనుకున్న రాత్రులు, నెమ్మది కలిగి జీవిస్తున్న దినములు ప్రతి మనుషుడికి కావాలి. దేని వాక్యం తెలియచేస్తుంది, యెహోవాకు నేనే మీకు నేను నెమ్మదిని కలుగు చేస్తాను అని. ప్రభు అంటున్నాడు, నేను మీకు నెమ్మదినిస్తాను అని. ఎప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది? 1-2 మాటలు చెప్తాను, బాగా ఆలకించండి. మనకి ఎప్పుడు నెమ్మది కలుగుతుంది? లేఖన భాగంలో మనం చూస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము వచన భాగం 7లో మనం చదివితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలాగ మనం చూస్తాం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించము గనుక, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున మన చుట్టూ ఆయన నెమ్మదిని కలుగు చేశాడు. బాగా ఆలకించండి. ఆశ అంటాడు మనము మన దేవునైన యెహోవాను ఆశ్రయించాం గనక, మనము దేవుని ఆశ్రయించాం గనక, దేవుని ఆశ్రయించిన విధానాన్ని బట్టి దేవుడు మన చుట్టూ నెమ్మదిని కలుగు చేశాడని. అతడు రాజుగా పాలన చేస్తున్న దినాల్లో 10 సంవత్సరాల పాటు యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉన్నట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఇదే అధ్యాయంలో మనం చదివితే, ఇదే దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివితే 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే అక్కడ ఇలాగ మనం చూస్తాం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి, చదువుతారా మరొకసారి? ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థంగా నడిచాడు గనుక 10 సంవత్సరాల పాటు దేశము నెమ్మది పొందెను. దేవుని దృష్టికి యథార్థంగా, దేవుని దృష్టికి పరిశుద్ధంగా, దేవుని దృష్టికి పరిశుద్ధమైన నీతి కలిగిన జీవితాన్ని జీవించాడు గనుక తన రాజ్యమంతటికి నెమ్మదిని కలుగు చేసినట్లుగా వాక్యలో మనం చూస్తాం. పిల్లరా, బాగా ఆలకించండి, బాగా గమనించండి. దేవుని ఆశ్రయించిన వారికి, దేవుని ఆశ్రయించిన కుటుంబానికి దేవుని యొక్క నెమ్మది దొరుకుతుంది. ఇన్నాళ్ళు నెమ్మది లేకుండా ఎవరినెవరినో ఆశ్రయించావు నువ్వు, ఏవేవో చేసావు, నువ్వు ఎక్కడికెక్కడికో ప్రయాణం ఎత్తావు, పరుగులు ఎత్తావు, ప్రయాణం చేసావు. ఎందుకోసము? అన్నీ ఉండే కానీ నెమ్మది లేదండి. తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, అన్నీ బాగుండే కానీ అంతరంగంలో నెమ్మది లేదు. ఆ నెమ్మదిని కలిగి ఉండటానికి కోసము పలు రకాలైన ప్రయత్నాలు చేసావు. పిల్లలు బాగా ఆలకించండి. మనుషులకు సహాయం కోసం వెళ్తేనేమో, మనుషుల వలన నెమ్మది పొందుదామని నువ్వు ప్రయాణం వెళ్తేనేను, ఏ మనుషుల వలన నీకు నెమ్మది దొరికిదని నువ్వు బయలుదేరావో, అదే మనుషుల వలన నీకు నెమ్మది దొరకపోగా మరి ఎక్కువగా అవమానపరచబడిన వాడిగాను, దుఃఖించినటువంటి వాడిగాను, దుఃఖాక్రాంతంతో వెనక్కి తిరిగి వస్తావు. మనుషులను ఆశ్రయించడం వలన నీకు కలిగేది దుఃఖమే. మనుషులను ఆశ్రయించడం వలన నీకు కలిగేది దుఃఖమే. ఈ సత్యాన్ని ఆశ తెలుసుకున్నాడు. ఈ సత్యాన్ని ఆశ ఎరిగి తన దేవుడైన యెహోవా దృష్టికి ఎలాగ నడిచాడంటండి? చదువుతారా మరొకసారి? ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. మనము దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నామో గమనించాలి. మనము దేవుని దృష్టిలో ఎలాంటి భక్తిని చేస్తున్నామో గమనించాలి. మనుషుల మెప్పు కోసం కాదు మన భక్తి. మనం ఎవరి కోసం భక్తిని చేస్తున్నాం? ఎవరి కోసం మనం జీవిస్తున్నాం? మనుషుల కోసము భక్తి చేయకూడదు. దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టిలో పవిత్రంగాను పరిశుద్ధంగాను జీవించాలి. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా నడిచి ఆయన ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రతి సందర్భాల్లో దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. దేవా, నా కుటుంబానికి నీవే దిక్కు, నా రాజ్యానికి నీవే దిక్కు, నా స్థితిగతులకు నీవే దిక్కు అని దేవుని పాదాల మీద పడిన అనుభవం కలిగిన వాడే ఆశ. నీ జీవితంలో ప్రియులారా, నీ జీవితంలో నీకు నెమ్మది కావాలి అంటే దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటురా, దేవుని ఆశ్రయించు.
ఏవేవో ఆశ్రయించావు కదా, ఇవి విడిచిపెట్టి ఇక్కడైనా ఏమేమో ఆశ్రయించిన ఆ ఆశ్రయములో నువ్వు వెళ్ళిన ప్రతి స్థలాల్లో, నువ్వు వెళ్ళిన ఆశ్రయించిన మనుషుల్లో నీకు దొరకలేదుగా నెమ్మది, నీకు శాంతి దొరకలేదుగా. కానీ దేవుని పాదాల దగ్గరికి, జీవమగలిన దేవుని పాదాల దగ్గర నువ్వు వస్తావా, అని గొప్ప నెమ్మదిని కలుగు చేస్తాడు. వాక్యంలో రాయబడింది, యెహోవాను ఆశ్రయించాము గనక మనకి నెమ్మది కలిగిని. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా చదువుకుంటూ మనం ముందుకెళ్దాం. వాక్య భాగంలో నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉండును, వాడు కీడు వచ్చు అనే భయం లేకుండా నెమ్మదిగా ఉండును. ఇప్పుడు నెమ్మది ఎలా వస్తుంది? ఇప్పుడు మనకు నెమ్మది ఎలా కలుగుతుంది? మనకు నెమ్మది ఎలా వస్తుంది అంటే, ఉపదేశమును విన్నవారు లేదా దేవుని మాట విన్నవారికి నెమ్మది వస్తుంది. ఒకటేమో దేవుని ఆశ్రయించిన అనుభవం, ఆయన సన్నిధినికి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిన అనుభవం. ఒక అనుభవం దేవుని ఆశ్రయించి, దేవుని పాదాలను ఆశ్రయించిన అనుభవంలో నెమ్మది దొరుకుతుంది. రెండో అనుభవం ఏంటంటే ఉపదేశమును విన్న అనుభవం. అంటే దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట విని దేవుని మాటకు నువ్వు లోబడితే నీకు నెమ్మది దొరుకుతుంది. ఒకవేళ బాధలు కలిగినవా, శోధనలు కలిగినవా, శ్రమలు కలిగినవా, నువ్వు దేవుని మాట భయం కలిగిన వాడు కనుక, దేవుని మాటకు నువ్వు భయం కలిగిన వాడు కనుక, దేవుని భయం కలిగిన వ్యక్తివి కనుక దేవుడు నీ చుట్టూ నెమ్మదిని కలుగు చేస్తాడు. వాక్య భాగంలో మన చైతే 119వ కీర్తన 50వ వచనంలో చదివితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. నీ వాక్యము నన్ను బ్రతికించెను. దేవా, నీ వాక్యము నన్ను బ్రతికించెనయ్యా. నా బాధల్లో, నాకున్న కష్టాల్లో నెమ్మది దయచేసావు. ఏమంటాడు అక్కడ? నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది. ఏమి నెమ్మదిని కలుగు చేసింది? మనకు నెమ్మది కలుగు చేసింది ఏంటంటే దేవుని మాట. దేవుని మాట మనకి నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకి నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యము, దేవుని మాట వింటున్నావా? వాక్యం వింటున్నావా? గ్రహిస్తున్నావా? పిల్లరా, బాగా ఆలకించండి. మాట వినకపోతే ఆయన సన్నిధిని నువ్వు చూడలేవు, ఆయన ఆశీర్వాదం నువ్వు అనుభవించలేవు. మోషేతో అంటాడు, మోషే ఈ ప్రజలు లోబడని వాళ్ళు, మోషే ఈ ప్రజలు మాట విన్నోళ్ళు, నా మాట వింటలేదు, నాకు లోబడట్లేదు, నా భయం లేదు వీళ్ళకి, కాబట్టి నేను వీళ్ళతో రాను అని చెప్పాడు. పిల్లరా, బాగా ఆలకించండి. నువ్వు దేవుని భయాన్ని కలిగి దేవుని మాటను కనుక నువ్వు వినగలిగితే నిశ్చయముగా దేవుని ఆశీర్వాదం చూస్తావు. నెమ్మది పొందిన వ్యక్తిగా నువ్వు ముందు కొనసాగుతావు. వాక్య భాగంలో మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నీ వాక్యము నన్ను బ్రతికించాను, నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చాను. ఉపదేశమును విన్నవారు లేదా ఉపదేశమును అంగీకరించిన వారు, ఉపదేశ భయాన్ని కలిగిన వారు, దేవుని భయము కలిగిన వారికి నెమ్మది. దేవుని భయం కలిగిన వారికి నెమ్మది. దావీదు జీవితంలో ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్య భాగంలో మనం చదివితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. త్వర చదువుతారా? రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము వచన భాగం 11వ మాట మనం చదువుతాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవాకు నేను నీకు తెలియజేసినదేమనగా, నేను నీకు సంతానాన్ని, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దైవ జనాంగమా, ఆలకించండి, గమనించండి. నేను నీకు నీ శత్రువు అనబడి వారి మీద నీకు విజయాన్ని ఇస్తాను.
నీ శత్రువు నీ మీద జయం పొందడం కాదు, నీ శత్రువు నీ విషయంలో ఓడిపోతాడు. నిన్ను నీ కుటుంబాన్ని గలిబిలి చేయాలని పూనుకున్న ఏ శత్రువు అయితే, నీ మీద పెళ్ళుని విరుచుకుపడాలని ఏ శత్రువు అయితే కాసుకొని ఉన్నాడో ఆ శత్రువు నువ్వు జయించగలుగుతావు. ఆ శత్రువు మీద దేవునికి విజయాన్ని ఇస్తాడు. ఆ శత్రువు నీ కళ్ళ ముందు ఓడిపోతాడు. ఎందుకంటే నువ్వు దేవుని భయం కలిగినవాడు గనక, నువ్వు దేవునికి భయపడేవాడు గనక, దేవునికి లోబడేవాడు గనక. కీర్తన భాగంలో మనం చదివితే ఒక మాట అంటాడు. 56వ కీర్తనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 56వ కీర్తనలో మనం చదివితే, వాక్య భాగంలో ఒక మాట చదివితే ఇలాగ అంటాడు. కీర్తన 56వ కీర్తనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం చదువుదాం. 56వ కీర్తన 9వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నా శత్రువు వెనకకి తిరుగును, దేవుడు నా పక్షమునున్నాడని నాకు. బాగా ఆలకించండి ప్రియులారా. నేను మొర్రపెట్టిన దినమున, నేను ఎవరిని దేవుని భయం కలిగిన వాడిని. నేను ఎవరిని? ఉపదేశం వింటున్నావు వాడిని. నువ్వు ఎవరివి? దేవుని భయం కలిగి దేవుని మాటకు లోబడుతున్నావు గనక, నువ్వు ప్రార్థించుకునే బిడ్డవు గనక, నువ్వు మొర్రపెట్టుకునే బిడ్డవు గనక, ప్రభు పాదాలు ప్రతి సందర్భంలో కూడా దేవుని పాదాలు ఆశ్రయించే వ్యక్తివి గనక, నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగిన వ్యక్తివి గనక, ప్రభు నీ శత్రువు మీద నీకు విజయాన్ని ప్రకటిస్తాడు. ఎవరు నీ శత్రువు? ఆర్థిక విషయం నీ శత్రువా? అనారోగ్యం నీ శత్రువా? కుటుంబ సమస్యలు నీ శత్రువా? అసమాధానం నీ శత్రువా? ఎవరు నీ శత్రువు? ఏ విషయంలో నీకు శత్రుగా నిన్ను బాధిస్తుంది? వాక్యం తెలియచేస్తుంది, నువ్వు మొర్రపెట్టిన దినమున నీకు శత్రువు మీద విజయం కలుగుతుంది. అంతేకాదండి, నీకు నెమ్మది కలుగుతుంది. దేవుడే నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఆయన నెమ్మదిని ప్రసాదిస్తాడు. నా తండ్రి సియోన్లో నుంచి నీకు నీ కుటుంబానికి నెమ్మదిని కలుగు చేయనుగాక. కాబట్టి ఈ నిరీక్షణతోనే దేవుడు నా పక్షాన నెమ్మదిని కలుగు చేస్తాడని, దేవుడు నాకు నా కుటుంబానికి నెమ్మదిని కలుగు చేస్తాడని ఒక అనుభవంలో నువ్వు దేవుని ఆశ్రయించాలి. ప్రతి సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంతేకాదు, దేవుడు ఏమి చెప్పుతున్నాడో ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు నడుచుకోగలిగితే సియోన్లో నుంచి దేవుని ఆశీర్వాదం పొందుకొని నెమ్మదపరచబడిన వ్యక్తిగాను ముందు కొనసాగుతావు. అట్టి కృపా సమాధానము నా తండ్రి మీకు దయచేయనుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ దినము ఎత్తబడిన మాటలను బట్టి స్తోత్రాలు. నా తండ్రి, నేను వారికి నెమ్మదిని కలుగు చేస్తాను అని మీరు చెప్పారు. ఇదిగో ప్రభువా, మీ వలన కలిగే ఆ నెమ్మది మా జీవితానికి గొప్ప క్షేమాన్ని కలిగిస్తుంది. దయతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థించుకొని నిన్ను ఆశ్రయించి నీ మాటకు లోబడి నీ భయాన్ని కలిగి వారి కుటుంబాలను నెమ్మది పొందినట్లుగా సహాయం చేయమని, ఆశీర్వదించమని వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు చేరవచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.